ప్రభుకి నమస్కారములు. రెండవ మారు ఇక్కడ కూడిన పాస్టర్ గారు పాస్టర్లకు, ఇక్కడ ఉన్న వారందరికీ, మైకులో వింటున్న వారికి యేసునామమున వందనములు. మరి కొన్ని సెకండ్లు ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్దాము. పునరుత్థానం జీవమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదం ప్రత్యేక నమస్కారములు. మరి ప్రకాశం డిస్ట్రిక్ట్ సింగరాయకొండ విలేజ్ పక్కల ఒక మందిరంలో వాక్యం ప్రకటిస్తున్నాను. నీ ఆత్మలో వాక్యం ప్రకటించండి, నీ ఆత్మలో ప్రకటించండి. నేను మనిషిని, మీరు మహా గొప్ప దేవుడు. నేను వాక్యం ప్రకటిస్తే అర్థం కాదు చేయడానికి. నీ ఆత్మలో ప్రకటించి అనేకులు మార్పు కలుగజేసి, రక్షణ కలుగజేసి నీ రాజ్యం చేర్చుకుని ఉన్నామని, యేసు నామమున అడిగిన వాటి పొంది ఉన్నామని విశ్వసించిన మీరు నమ్ముతండి. ఆమేన్, ఆమేన్. పాత నిబంధన గ్రంథము ధర్మశాస్త్రము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22 వచనం చదవండి. ఎవరైనా చదవచ్చు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22 వచనం చదవండి. పాస్ట్ కాదండి, భూదిగంతము నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయుననియు పేరట ప్రమాణం చేసి ఉన్నాను చెప్పి ఉన్నాను. నేను నా పేరట ప్రమాణం చేసిందని చెప్పి ఉన్నాను. నీతిగల నా నోటి మాటలు బయలుదేరుచున్నవి. అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలమున జనులు చెప్పుకుందురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చేద్దరు. చాలా ధర్మశాస్త్రము యెషయా గ్రంథము 45:22 వచనంలో, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అని అంటున్నాడు యెషయా ప్రవక్త దేవుని ద్వారా. భూదిగంతముల నివాసులారంటే అందరికీ, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నారు ఈ మాట. ఒకరి కాదు, భూమి మీద ఎంతమంది ఉన్నారో వారి అందరికీ చెప్తూ ఉన్నాడు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు అంటున్నాడు. దేవుడు లేరు కాబట్టి, లేడని చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా యెహోవా యేసు ప్రభు ఒక్కడే దేవుడని నమ్మాలి. ఎందుకంటే దేవుడని చెప్పుకునే అర్హత, అధికారము ఒక యేసు ప్రభుకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన శ్రమలు పొంది, గాయముల చేత, రక్తం చిందించి, శ్రమల చేత ఆయన ప్రాణాన్ని అర్పించి మనల్ని కొన్నాడు. ప్రపంచ సర్వజనులను కొన్నాడు కనుక దేవుడని చెప్పుకునే అర్హత ఈ లోకంలో అయినా, ఈ ప్రపంచంలో యేసు ప్రభుకు తప్ప ఏ ఒక్కరికి లేదని బయటపరుస్తున్నా. అందుకనే భూదిగంతముల నివాసులారంటే భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆరా అని అర్థం. నా వైపు చూసి రక్షణ పొందండి, నా వైపు చూసి మీరు మారు మనసు పొందండి అంటున్నాడు. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు అని చెప్తున్న. దేవుని మాట వింటున్నారా? మనుషుల మాట వింటున్నారా? జ్ఞాపకం చేసుకోండి.